చూస్తున్న వీక్షకులకి అందరికీ మా వందనములు. రాయల్ క్రిస్టియన్ యూత్ కి స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రోమా 12:12 నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమలయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదలగా కలిగి ఉండుడి. ఇక్కడ దేవుడు 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు: నిరీక్షణ, శ్రమ, పట్టుదల, ప్రార్థన. ఇక్కడ దేవుడు నిరీక్షణ గలవారే సంతోషించమంటున్నాడు. అంటే ఆశ. నిరీక్షణ అంటే ఆశ, సంతోషించడం అంటే ఆనందించాలి, ఆశలో ఆనందించాలి. ఆశలో ఆనందించడం అంటే ఏంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, మనం ఎలా ఉన్నా సరే మన జీవితం దేవుని చేతిలో ఉందని నమ్మి మన జీవితంలో జరుగుతున్న ఏ పనుల్లో అయినా సంతోషంగా జీవించాలి. శ్రమల యందు ఓర్పుతో ఉండాలి. అంటే శ్రమలు అంటే ఏంటి? మనకు వచ్చే కష్టాలని శ్రమలు అంటే మనకి ఏ విధమైన కష్టాలు, ఎగ్జామ్సే కానివ్వండి, రకరకాల ఫ్యామిలీ ఇష్యూసే కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా మనము ఎన్ని కష్టాలు వచ్చినాను సరే ఓర్పుతో ఉండమంటున్నాడు. ఓర్పు మనకి కావాల్సింది. మన దేవుడు ఎంతైతే మన కోసము పేషెన్స్ గా ఎదురు చూస్తున్నాడో మనం కూడా ఆయన కోసం ఎదురు చూడాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఓర్పు కలిగి ఆయన చేస్తాడని నమ్మి ఆయన కోసం ఎదురు చూడాలి. అంటే మనకి మానవులు అన్నాక కష్టాలు తప్పవు, కానీ మనము ఓర్పు కలిగి ఉండడం వల్ల ఆయనని మనం చూసి ఆనందించి ఏదో ఒక రోజు ఆ కార్యాన్ని తప్పకుండా జరిగిస్తాడు. అంటే తర్వాత ప్రార్థన యందు పట్టుదల అంటే ఏంటి? రోజు నిరంతరము ఆయనని ప్రార్థిస్తూనే ఉండాలి, నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. అలా చేసినట్లయితే మన ప్రార్థన ఫలిస్తుంది. మనం ఎప్పుడైతే ప్రార్థనలో నలగగొట్టబడతామో అప్పుడే మన కార్యాలు చూడగలుగుతాం. ప్రార్థన అనేది మనకి బలమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని పట్టుకొని మనము ఈ లోకాన్ని జయించాలి. ఈ లోకం ఎలాంటిదో మనకి తెలిసిందే. ఓర్పు లేకపోవడం వల్ల ఏం జరిగిందో సారా మీ అందరికీ తెలిసిందే. ఓర్పు లేకపోవడం వల్ల చాలా మనకి నష్టాలు కొనిపెట్టింది. అలా మనం ఉండకూడదు. నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి. మనము అలా కలిగి ఉండడం వల్ల దేవుడు ఎప్పుడు మన పట్ల ఆనందిస్తూనే ఉంటాడు. మనము ఎగ్జాంపుల్ పౌలు గారిని చూసుకున్నట్లయితే ఆయన ఎన్నిసార్లు చెరసాలలో ఉండినను ఓర్పుతోనే ఉన్నాడు, ఆశతోనే ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాడో కానీ ఎప్పుడు దూషణకరంగా జీవించలేదు. మనం కూడా అలా జీవించాలి. ఎందుకంటే ఆయన మనల్ని సృజించుకున్నాడు, మనల్ని నమ్మి ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. మనము ఇలా జీవించడం మనకి తప్పు, మనకి తెలుసు అది తప్పని. దాన్ని చేయకూడదు. మనము దేవుని నమ్ముకున్న బిడ్డలు కాబట్టి స్థిరంగా జీవించాలి. ఎటువంటి పొరపాట్లు మన ఎడల ఉండకూడదు. మన యందు ఆయాస్కరమైనది ఏదైనా ఆయన తీసేస్తాడు మనం అడిగితే. మనము అలా జీవించాలి. పౌలు గారు ఎంత కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా ఆయన నన్ను బ్రతికిస్తాడు అనే ఆశతో ఆయన సేవ చేస్తూనే చనిపోయాడు. మనం కూడా అలా జీవించాలి. మనకు పౌలు గారు ఉన్న పేషెన్స్ మనకు ఉంటే మనము ధన్యులవుతాం. మనము ఏం నేర్చుకోవాలంటే ఆశతో జీవించాలి. ఆశను ఎప్పుడు కోల్పోకండి. కష్టాలు వచ్చినా నిరాశ పడకండి. ఎప్పుడు దేవుని ప్రార్థిస్తూనే ఉండండి, ఆయన అడుగుతూనే ఉండండి. మనల్ని కాదండి, ఎప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడు త్రోసివేయడు. కాబట్టి మనము ఏ పని చేసినాను, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ఆయన విడనాడకుండా మనం చేసినట్లయితే ఆయన మనల్ని నడిపిస్తాడు. మనకున్న పేషెన్స్ని, మనకున్న హోప్ని ఆయన గుర్తిస్తాడు. కాబట్టి మనము ఆశతో జీవించాలి, కష్టాల్లో ఉన్న సహనంగా ఉండాలి, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. అంటే ఎప్పుడు స్థిరంగా ఉండాలి. ఈ 3 గనక మీ జీవితంలో ఎప్పుడు ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. కాబట్టి మనం ఇలా జీవించాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఇలా జీవించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.